వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మన ప్రధానమంత్రి మోడీ గారు గత 2 మాసాల క్రితం హైదరాబాద్ నుండి ఒక ప్రకటన చేశారు. దేశం ఆర్థిక సమస్యలతో ఉన్న ఈ సందర్భంలో బంగారాన్ని దిగుమతి చేసుకోకండి, బంగారు కొనుగోళ్లను కొంచెం తగ్గించండి అని ఇంకా చాలా విషయాలు చెప్పారు. విదేశీ ప్రయాణాలు చేయకూడదని, అలాగే ఇంధనాన్ని కూడా తగ్గించుకోమని. దేశం యుద్ధ సమయం లోపల ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు కొంచెం త్యాగాలకు సిద్ధపడితే దేశం ఆర్థికంగా నిలదొక్కుంటుంది అని చెప్పి ఆయన ఉద్బోధించారు. దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన ఉద్దేశం చాలామందికి సరిగ్గా అర్థం కాలేదు. గోల్డ్ దిగుమతిని తగ్గించమన్నారు. గోల్డ్ కొన్న కన్నా పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం కానీ, పాత బంగారాన్ని అమ్మేసేసి కొత్త బంగారాన్ని నగల రూపంలో కొనుక్కోవడం కానీ చేసుకుంటే తప్పు లేదు. తద్వారా ఏమవుతుందంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు మనం విదేశీ మార్గద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలా విదేశీ మార్గద్రవ్యాన్ని చెల్లించినప్పుడు ఎక్కువగా గోల్డ్కు మనం వాడినట్టయితే, వెండికి మనం వాడినట్టయితే ఆటోమేటిక్గా ఇంధనానికి మన దగ్గర డబ్బు తగ్గుతుంది. ఇంధనం కొనకపోతే మరి రవాణా స్తంభించిపోతుంది. రవాణా స్తంభించిపోతే దేశ స్వావలంబన తగ్గిపోతుంది, అవసరాలు తగ్గిపోతాయి, అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నాడు. దీన్నే గోల్డ్ మానిటైజేషన్ అన్నారు. అంటే నగదు రూపంలో గోల్డ్ని మార్చుకొని దాన్ని పెట్టి మీకు కావాల్సినటువంటి మళ్ళీ ఇక్కడే కొనుక్కునేట్టుగా ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్పడం. పాత బంగారాన్ని అమ్మేయండి, దాని బదులుగా కొత్త బంగారాన్ని ఆభరణాల రూపంలో తీసుకోండి. తద్వారా ఏమవుతుందంటే ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం అనేది తగ్గిపోతుంది, విదేశీ మార్గద్రవ్యం మనకు మిగిలిపోతుంది, అలాగే దేశీయ అవసరాలు కూడా తీరిపోతాయి. టన్నుల కొద్ది బంగారం ఉంది, దాదాపుగా కొన్ని వేల టన్నులు బంగారం భారతదేశం అంతా కూడా అన్ని రకాలుగా చూసుకుంటే, అంటే దేవాలయాల్లో ఉండే బంగారం కానీ, లేక గృహిణుల వద్ద ఉన్నటువంటి బంగారం కానీ, తరతరాలుగా వస్తున్నటువంటి బంగారం కానీ, ఇదంతా కూడా ఇళ్లల్లోంచి ఒకవేళ ఇది బయటకు వస్తే, ఇది బ్యాంకుల్లోకి చేరుకుంటే ఇంకా దేశం పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంకు లోపల బంగారాన్ని కొనిపెట్టాల్సిన అవసరం లేకుండా ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి బంగారాన్ని ఊతంగా చూపించేందుకు అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ భావన. దానికి అనుగుణంగా మరి చాలామంది బంగారు వ్యాపారస్తులు వ్యక్తం చేసిన విషయం ఏమిటంటే, మోడీ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా మంచిది. దీనివల్ల మహిళల దగ్గర ఉన్న పాత బంగారం అంతా కూడా అది బిస్కెట్ రూపంలో ఉండనివ్వండి, లేక కడ్డీ రూపంలో ఉండనివ్వండి, కాయిన్స్ రూపంలో ఉండనివ్వండి, ఆభరణాల రూపంలో ఉండనివ్వండి, పాత బంగారం గోల్డ్ షాపుల్లోకి, గోల్డ్ విక్రేతల దగ్గరికి చేరుకున్నట్టయితే వాళ్ళు దాన్ని కొనేసి దాన్ని మళ్ళీ ఆభరణాల రూపంలో మార్చేసి దాన్ని ప్రజలకు అమ్మడానికి సిద్ధపడ్డప్పుడు ప్రజల అవసరాలు తీరిపోతాయి. దాంతోపాటుగా మరి విదేశీ మార్గద్రవ్యం కూడా మనకు మిగిలిపోతుంది అనేది దీని సారాంశం. మోడీ గారు చెప్పింది కొంత అర్థమై కొంత అర్థం కాకపోయినా విదేశాల నుంచి దిగుమతులు దాదాపు తగ్గిపోయాయి. దానికి కారణాలు ఒక మోడీ గారు చెప్పారనే కాకుండా ట్యాక్సెస్ పెంచడం, జిఎస్టీని పెంచడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మొదట్లోనే 17% దాకా ఇంత ముందు కన్నా అదనంగా పన్ను రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది దిగుమతి చేసుకున్నటువంటి బంగారానికి, వెండికి కూడా. దానివల్ల గోల్డ్ దిగుమతి చాలా తగ్గిపోయింది. దానికి తోడుగా మోడీ గారు కొనొద్దు అని చెప్పారని ప్రజలు కొనడం మానేశారు. అంటే పెళ్ళిళ్ళు అలాంటి వాటికి తప్పనిసరిగా శుభకార్యాలకి కొనాల్సినటువంటివి ఉంటాయి. ఎందుకంటే దానికి ముందుగానే డిజైన్ చేయించుకోవడం, ముందుగానే ఆర్డర్స్ ఇవ్వడం అంటే కూడా జరిగిపోయిన పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి వాటిని ఆపడం లేదు. కానీ మామూలుగా భద్రపరిచి దీన్ని ఒక మూలధనం కింద డెవలప్ చేసుకొని బాగా రేటు వచ్చినాక అమ్మేయాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది కొనడం మానేశారు. అలాగే ఫ్యాషన్ కోసం ఆభరణాలు తయారు చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు కూడా, ఆభరణాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారు. దీనివల్ల దేశం లోపల బంగారం దిగుమతులు బాగా తగ్గిపోయి పాత బంగారం అంతా కూడా బయటకు వచ్చి
50 టన్నుల బంగారం సుమారుగా పాత బంగారాన్ని 2 మాసాల్లో అమ్మేయడం కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం, నగలు ఎక్స్చేంజ్ కానీ ఉపయోగించుకున్నారు. ఇది అంటే బంగారు విక్రేతల ద్వారానే ఇది జరగాలనేది మోడీ గారు కూడా ఆశించారు. కాబట్టి బంగారు కంపెనీలు ఏవైతే ఉన్నాయో, బంగారం కొని అమ్మేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆభరణాలు తయారు చేసి అమ్మేటువంటి కంపెనీలు ఏవి ఉన్నాయో, ఈ పాత బంగారాన్ని కొని వాటి బంగారాన్ని అంతా కరిగించి దాన్ని మళ్ళీ తిరిగి కొత్త ఆభరణాల కింద మార్చారు. దీనివల్ల దేశీయ అవసరాలు మ్యాక్సిమం తీరాయి. ఇది ఒక గొప్ప విజయం కిందనే చెప్పాలి. ఎందుకంటే మోడీ గారు చెప్పడం వల్లనే ఇది సాధ్యమైంది. కానీ మోడీ గారు చెప్పకపోతే ఇది సాధ్యం కాదేమో, ప్రజలు ఇంత తొందరగా కళ్ళు తెరిచేవాళ్ళు కారేమో. ఈ యుద్ధ పరిస్థితులు, ఈ వాతావరణంలో పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్న ఒకవైపున, యుద్ధం సమయంలో దిగుమతులు కానీ ఎగుమతులు కానీ చేసుకోవడానికి అవకాశం లేదు. తద్వారా మరి ఇక్కడ తయారైనటువంటివి విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాల నుంచి ఇక్కడికి రావడం కానీ ఆగిపోయిన తరుణంలో రోజు రోజుకి గోల్డ్ రేటు తగ్గిపోవడం, యుద్ధ వాతావరణంలో డాలర్ రేటు పెరిగిపోవడం, ఇంకొక వైపున అమెరికాలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటు పెంచుతున్న భయం కూడా ఉండడం, వీటన్నిటి మూలంగా రోజు రోజుకి గోల్డ్ రేటు పడిపోయినా కూడా 1,40,000 నుంచి 1,50,000 మధ్యలోనే తచ్చాటం వల్ల, వెండి కూడా తగ్గినా కూడా 2,50,000 నుంచి 2,50,000 మధ్యలో కిలో వెండి దొరకడం వల్ల ఇవన్నీ కూడా ఒక రకంగా విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా దిగుమతుల మీద చెల్లించాల్సిన పరిస్థితి, ముఖ్యంగా బంగారం వెండి చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడటం అనేది దేశానికి మంచిది కాదు, హితమైన విషయం కాదు. ఉన్న విదేశీ మారక ద్రవ్యంలో చాలా మటుకు దీనికే వెచ్చించాల్సిన పరిస్థితి, దీనికే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల దాని నుంచి బయటపడడానికి మోడీ గారు చేసిన జిమ్మిక్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఆయన ఉద్బోధించడం, ఆయన మీద నమ్మకంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారాన్ని కొనకుండా తమ పాత బంగారాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల, పాత బంగారాన్ని మార్చడానికి మరొక కారణం కూడా ఉంది. ఏంటంటే రేట్లు పడిపోతున్నాయి. ఈ రేట్లు పడిపోయినట్టయితే మరి రేపొద్దున బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నం చేసినా కష్టం అవుతుంది. కాబట్టి తక్కువ రేట్లు పడిపోతున్నాయి, ఇంకా మరీ పడిపోకుండా ఇప్పుడే అమ్మేస్తే అవసరమైతే బాగా రేటు పడిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో కూడా చాలామంది పాత బంగారాన్ని అమ్మడానికి ముందుకు వచ్చారు. అందువల్లనే 2 మాసాల లోపల 50 టన్నుల బంగారం బయటకు వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు. 800 కిలోలు, 800 టన్నుల వరకు మాధ్యంగా దేశం లోపల ప్రతి సంవత్సరం కూడా మరి కొనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 50 టన్నుల బంగారం ఒకటేసారి అమ్మకానికి రావడం అనేది, 8,000 కిలోలు మాత్రమే మన దగ్గర అంతకుముందు దాదాపుగా దేశం లోపల ఒక సంవత్సరంలో ఉన్న నిల్వలు చూస్తే 8,000 టన్నులు, 8,000 కిలోలు మనకు. 8,000 కిలోల నుంచి ఇప్పుడు దాదాపు 50 టన్నుల బంగారం అంటే ఇది మామూలు విషయం కాదు. అంత పెద్ద ఎత్తున ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే ఎంత బంగారం ఇళ్లలో దాగుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ భారతీయ మహిళలు ఇంకా భవిష్యత్తు లోపల మోడీ గారు తీసుకురాబోయేటువంటి మరొక విషయం ఏంటంటే, మీరు ఇళ్లలో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకుల్లో పెట్టండి. బ్యాంకులు దీన్ని కరిగించేసేసి దీన్ని సెంట్రల్ బ్యాంకులో నిలవబెడతాయి. తద్వారా మనం బంగారాన్ని కొని దాచుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేకుండా, బంగారాన్ని మీరు బ్యాంకుల్లో పెడితే ఆ బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని కరిగించేసి దాన్ని మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మళ్ళీ తిరిగి మీ బంగారాన్ని మీకు ఒరిజినల్గా బిస్కెట్ రూపంలో కానీ, కాయిన్స్ రూపంలో కానీ, కడ్డీ రూపంలో కానీ ఇస్తారు. దాంతోపాటుగా మీకు ప్రతి నెల కూడా వడ్డీ చెల్లింపులు చేస్తారు. అంటే బ్యాంకులో మీరు డబ్బు దాచుకుంటే ఎట్లాగైతే వడ్డీ ఇస్తారో అలాగే గోల్డ్ దాచుకుంటే కూడా మీకు వడ్డీ వస్తుంది. దాంతోపాటుగా కొంతమేరకు బంగారాన్ని రిలాక్స్ చేసి మీరు ఎక్కడి నుంచి కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎలా వచ్చిందని అడగకుండా దాన్ని మీకు ఒక ఎసెట్ రూపంలో మారేటట్టుగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆలోచనతో కూడా మోడీ గారు త్వరలోనే రాబోతున్నారు. ఆ స్కీము భారతదేశంలో గొప్ప మార్పుకు దోహదం చేస్తుంది. మన దగ్గర బంగారు నిల్వలు ఎంత పెరిగితే మనకు అన్ని రకాల లాభాలు, విదేశీ మార్గద్రవ్యం పెరగడం, దేశీయంగా మనం డబ్బుని ముద్రించుకోవడానికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది, ద్రవ్యోల్బణం తగ్గడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అన్ని రకాలుగా దేశానికి మేలు జరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.